జగన్ గారు ఈసారి 175 కొడతామంటున్నారు మరి నిజంగానే పాసిబుల్ అవుతుందా? మేబీ కావచ్చు, అతను చేసిన స్కీమ్లను బట్టి కావచ్చు. మేబీ మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మరి గట్టి పోటీ అయితే ఉంటుంది అనిపిస్తుంది. వేస్తారు, ఓట్లు వేసినప్పుడు కంపల్సరీ ఈసారి గెలుస్తాడు. సో నారా లోకేష్ పై మీ అభిప్రాయం ఏంటి? ఓకే, బట్ నాట్ గుడ్. ఇంకా మెచ్యూరిటీ రావాలి. బట్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు తర్వాత ఎవరు అనేది, బట్ ఒక 10 years 15 years హీ విల్ డూ. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో. మేబీ అది అయిన తర్వాత ఈ పొత్తులు అలాగే కంటిన్యూ అవుతుంటాయి. ఏ సింగిల్ పార్టీ కూడా గవర్నమెంట్ ఫామ్ చేయలేదు కాబట్టి ఇట్ విల్ కంటిన్యూ. బట్ జగన్కి ఎవరి దగ్గర పొత్తులు ఉండవు కాబట్టి హీ విల్ లాస్ట్. పొత్తులు పెట్టుకోడు జగన్మోహన్ రెడ్డి. ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. పింఛన్ రాలేదన్నారు, అమ్మఒడి రావట్లేదన్నారు. ఏం చూసినా వాలంటీర్లతో ఏ పని అవట్లా, ఒక పింఛన్ ఇయటం తప్ప. అలా వేస్ట్ అసలు వాలంటీర్లో. ఇదివరకు పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం 1956 బలవంతర మిగతా కమిటీ ఉంది కదా, గ్రామ స్థాయి, గ్రామ పంచాయతీలు, మండల స్థాయి, జిల్లా పరిషత్తులు వాడి ద్వారానే పరిపాలన బాగా జరుగుతుంది. ఈ వాలంటీర్ల వ్యవస్థ వేస్ట్. డబ్బులు ఖర్చు మానెత్తిన ఉంటుంది తప్ప 200 ఇల్లు అద్దెగా మనం సంవత్సరానికి 200 కట్టేవాళ్ళం మనం ఇంటి పన్ను. ఇవాళ 800 కట్టాల్సి వస్తుంది. కరెంటు బిల్లు 8 సార్లు పెంచాడు. రోడ్లు ఇలా డ్రైనేజీ బూడ్చాడు. మా ఊర్లో అయితే ఎలిమెంటరీ స్కూల్ కూడా మూసాడు. మాది ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం సంటగూడెం గ్రామం. కావాలని చూపిస్తా. ఒక్క కాలనీళ్ళు ఇచ్చిన పాపం లేదు. ఎందుకు పనికిరాని గట్టు ఇచ్చాడు. ఆ గట్టు 9 ఎకరాలు బాగు చేసి ఇచ్చారు. ఆ గట్టులో ఎవరో పోలా, ఎవరికాళ్ళు రిటర్న్ ఇచ్చేశారు ఆ డీ పట్టాలు. ఈ ఊరికి 3 కిలోమీటర్ల దూరాన ఏం అంగులు లేని కాడ ఇచ్చాడు. ఆ గట్టు కూడా బాగు చేసి ఎవరిదో ల్యాండ్ లాక్కొని ఆ గట్టు కూడా. మా ఊర్లో 5 కోట్ల ఫ్రాడ్ కూడా జరిగింది ఈ 5 సంవత్సరాల్లో కోఆపరేటివ్ బ్యాంకులో. దానికి కూడా ఏం చేయలేకపోయారు. గ్రామ పంచాయతీలు అంటారా, మోడీ వేసిన డబ్బులు కూడా ఆయనే తీసుకున్నాడు. ఏం డెవలప్మెంట్ ఏం చేయలే జగన్మోహన్ రెడ్డి. ఏదో ఊరు తిరిగారు. అప్పుడు ఏదో రాజశేఖర రెడ్డి గారు పుణ్యమంట ఆ విద్యా ఫీజు రియంబర్స్మెంట్ మూలాన, అది ఆరోగ్యశ్రీ మూలాన రాజశేఖర రెడ్డిని గుర్తుంచుకొని ఆయన బిడ్డగా ఏదో చేస్తారని ఆశించి వేశారు. కానీ ఏమీ లేదు, సాటిస్ఫాక్షన్గా లేదు. 3 రాజధానులు అన్నాడు. ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? ఏం చేసేది ఆయన? ఏం చేసిండు చెప్పండి? ఏం చేయలే. 3 రాజధానులు చేయలేదు. పోలవరం అన్నాడు, ఏదీ చేయలే. డెవలప్మెంట్ అంటే ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్ అంటే నవ్వుతున్నారు మమ్మల్ని చూసి. అంత మేధావులు, ఈ దేశంలోనే నెంబర్ 1 మేధావులు ఉన్న ఆంధ్రప్రదేశ్ని అనవసరంగా ఈ జగన్మోహన్ రెడ్డిని పిచ్చిగా ఎన్నుకోవటం ఒకసారి నమ్మాలని నమ్మి అందరం మోసపోయాం. బీజేపీ పొత్తు, జనసేన పొత్తు కూడా ఏం అవసరంలా. టీడీపీ ఒక్క పార్టీయే గెలిచిద్ది. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా రాబోయినా కూడా టీడీపీకే హక్కు ఉంది. టీడీపీ గెలుస్తుంది. బాబునే ఎన్నుకుంటారు. 200 అసలు 175 కదా సీట్స్. 175కి దాదాపు 130 ఈజీగా వస్తాయి గ్యారంటీగా. ఎంపీ సీట్లు 17 గ్యారంటీకి వస్తాయి. 25 వస్తాయి. 175కి 130 గ్యారంటీకి వస్తాయి టీడీపీకి. అది వాళ్ళు కలిసినా సరే గ్యారంటీగా మినిమం 130 పైన వస్తాయి. 175కి 3 పొత్తులో టీడీపీ ఒకటి గెలిచినా గ్యారంటీ ఫామ్ చేసిద్ది. టీడీపీ ఒక్కటైనా సరే.